ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ రాజీనామా చేశారు. వీసీ తీరుతోనే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టుగా సమాచారం. గత కొంతకాలంగా ఏయూలో అస్తవ్యస్త పాలన కొనసాగుతోంది. ఆధిపత్య పోరుతో ఏయూ సమస్యలను వీసీ రిజిస్ట్రార్ పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంపీ భరత్ సిఫార్సుతో ఏయూ వీసీ నియామకం జరిగింది. ఏయూ 100 ఏళ్ల ఉత్సవాలను వీసీ గాలి కుదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి. సో రాజకీయాలు యూనివర్సిటీల వరకు రావటం, సో పదవుల్ని వదిలి రిజిస్ట్రార్లు వెళ్ళిపోవటం గతంలో ఎన్నడూ లేదు ఇది. సో ప్రస్తుతం ఏం జరుగుతోంది అక్కడ, అప్డేట్ చెప్పండి. అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాలు రాజకీయాలతో భ్రష్టు పట్టుకుపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ పెత్తనం విశ్వవిద్యాలయాల మీద పెరిగిపోయింది. తనకు కావలసిన వాళ్ళని వీసీలుగా నియమించడంతో వారు ఒంటెద్దు పోకడంతో వ్యవహరిస్తున్నారు. ఎదుట వారిని గౌరవించకపోవడం, ఇష్టానుసారంగా వ్యవహరించడంతో అక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహాలోనే రిజిస్టర్ ధనంజయరావు తన పదవికి రాజీనామా చేశారు. ఆయన సరిగ్గా బాధ్యతలు స్వీకరించి ఏడాది అవుతుంది. అయినప్పటికీ ఆయనకి మరొకసారి అవకాశం ఇవ్వడము లేదా తదుపరి ఆయన్ని తప్పించే వరకు ఆయన రిజిస్టర్ గానే కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ కూడా వీసీ వ్యవహరించిన తీరుతో ఆయన తన పదవికి రాజీనామా చేశారనే చర్చ ఆంధ్ర యూనివర్సిటీలోనే జరుగుతుంది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు వీసీని కలవాలంటే నేరుగా ఎటువంటి అపాయింట్మెంట్ కూడా తీసుకోకుండా వెళ్ళి ఉపాధ్యాయులు కానీ లేదంటే అక్కడ రిజిస్టర్ గాని కలిసేవారు. కానీ ఈ కొత్త వీసీ ఎవరైతే ఎంపీ భరత్ తీసుకువచ్చారో ఆయన మాత్రము అక్కడున్న స్టాఫ్ కి సరైన గౌరవం కూడా ఇవ్వడం లేదని అభిప్రాయం వినిపిస్తుంది. వారి నుంచి ఆయన్ని కలవాలంటే ముందుగా ఆయన పర్మిషన్ తీసుకున్న తర్వాతే అక్కడ ఎవరినైనా కలవాల్సి వస్తుంది. ఈ తరహాలోనే రిజిస్టర్ కూడా ఆయన కలవాలంటే ఆయన అనుమతితోనే ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాతే కలవాల్సి వస్తుంది. దీన్ని అవమానంగా భావించిన రిజిస్టర్ తన పదవికి రాజీనామా చేశారనే చర్చ అయితే ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతుంది. ఆయన ఒంటెద్దు పోకడంతో వ్యవహరిస్తున్నారు. రాజకీయ పలుకుబడితో ఆ పదవిని చేజిక్కించుకున్నారు కాబట్టి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. యూనివర్సిటీ నియమాలను కూడా ఉల్లంఘిస్తున్నారు. దీన్ని నిరసిస్తూ రిజిస్టర్ తన పదవికి రాజీనామా చేశారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆయన ఎదుటి వారికి కూడా సరిగా గౌరవం ఇవ్వకపోవడం వంటి పరిణామాలు కూడా ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి శతాబ్ద ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కానీ ఇటువంటి పరిణామంలోనే ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం పట్ల మిగతా సిబ్బంది అంతా కూడా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. హరి, ఓకే.